జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చనిపోయిన చంచల ఎలా కిడ్నాప్ చేస్తుంది యువర్ ఆనర్? లేదు, చంచల చనిపోలేదు, బతికే ఉంది యువర్ ఆనర్. అబద్ధం. అయినా నేను ఆ ఇంటి కోడలు అనటానికి ఎన్ని రుజువులు కావాలా? ఆ ఇంట్లో అనువనువు నాకు తెలుసు. అత్తయ్యకి మావయ్యకి ఎవరికి తెలియనివి కూడా నాకు తెలుసు. కావాలంటే కొన్ని చెప్తాను, చెక్ చేసుకోండి. ఆహా, ఏం చెప్తావు? ఇంట్లో ఎన్ని కిటికీలున్నాయో, వాటికి ఎన్ని ఊచలున్నాయో, ఇంట్లో ఎన్ని బల్బులున్నాయో చెప్తావు. కాదు, ఎన్ని లైట్లు వెలగడం లేదో చెప్తాను. చాలా రోజుల నుండి దేవుడి గది దగ్గర బల్బ్ లేదు. పెట్టబోతుంటే దేవుడి ముందు నూనె దీపం వెలగాలి కానీ కరెంటు దీపం వద్దని అమ్మమ్మ చెప్పింది. ఈ విషయం నాకు అమ్మమ్మకి తెలుసు. అడగండి. అమ్మగారు ఎక్కడా? ఇంట్లో ఉన్నారు. మీరు బోన్లోకి వచ్చి మాట్లాడండి. ఒకసారి ఫోన్ చేసి ఈవిడ చెప్పింది నిజమో కాదో అడగండి. చెప్పు రాజా, కేసు ఎంతవరకు వచ్చింది? జరుగుతోందమ్మా. ఒక విషయం చెప్పు. దేవుడి గదిలో కరెంటు దీపం వద్దు, నూనె దీపం మాత్రమే వెలగాలని వైదేహికి నువ్వు చెప్పావా? అవును రాజా. ఏమైంది? నేను మళ్ళీ చేస్తానుండమ్మా. నిజమే జడ్జి గారు. అంతేకాదు, లాన్లో వాటర్ ట్యాప్ లీక్ అవుతోంది, రిపేర్ చేయించమని అంజకి చెప్పాను. చుక్కకి చుక్కే కారుతుంది కదా, కారనివ్వండి, లాన్లో గడ్డి తడుస్తుంది అన్నాడు. అదే సాయంత్రం అక్కడే కాలు జారి పడ్డాడు. ఆ తర్వాత రిపేర్ చేయించాడు. అంజి ఇక్కడే ఉన్నాడు, అడగండి. నిజమే జడ్జి గారు, ఈవిడ మా వైదేహి అమ్మగారే. అబ్బాయి గారు, వైదేహి అమ్మగారే, వైదేహి అమ్మగారే. ఆర్డర్, ఆర్డర్. అంతేకాదు, ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో నాకు తెలుసు. అన్నీ తను చెప్పిన చోటే ఉన్నాయి జడ్జి గారు. మేడం, నువ్వెళ్ళు. చంచల బ్రతికే ఉంది యువర్ ఆనర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.